సహజ సిద్ధంగా అందరూ కూడా బంగారం కొనుక్కోవాలనేటటువంటి కోరికను కలిగి ఉంటారు. ఆడవాళ్ళకి ఆ కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. మరి గృహంలో ఆడవాళ్ళు బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుక్కోవాలంటే బంగారానికి సంబంధించిన ఎలాంటి నియమాలు పాటించాలి? అలాగే ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్ళందరూ చక్కగా బంగారు ఆభరణాలు ధరించే విధంగా, బంగారాన్ని మీరు కొనుక్కోగలిగే విధంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించాలి? ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో బంగారానికి సంబంధించిన కొన్ని సూచనలు పాటించినట్లయితే తప్పకుండా బాగా బంగారం కొనుక్కుంటారు. ఎప్పుడు ఒంటి నిండా బంగారు ఆభరణాలతో విరాజిల్లుతూ ఉంటారు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళందరికీ పరిపూర్ణంగా కలుగుతుంది. మరి ఆ నియమాలు ఏంటో తెలుసా? ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అసుర సంధ్య వేళలో బంగారు ఆభరణాలు కొనుక్కోకూడదు. అసుర సంధ్య వేళంటే సాయంకాలం 5 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఎవ్వరూ కూడా బంగారు ఆభరణాలు కొనుక్కోకండి. అలాగే అమ్మేవాళ్ళు కూడా ఆ సమయంలో అమ్మకూడదు. ఒంటి మీద బంగారు ఆభరణాలు ధరించటం కానీ లేదా ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను తీయటం కానీ ఎవరు అసుర సంధ్య వేళలో చెయ్యకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు. ఈ నియమం పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే రాత్రిపూట మీరు ఎవ్వరికీ కూడా బంగారు ఆభరణాలు కానుకగా ఇవ్వద్దు. అరువుగా అప్పుగా కూడా ఇవ్వకూడదు. అలా రాత్రిపూట ఎవరైనా మీరు మీ బంగారు ఆభరణాలు మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చారనుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే ఎప్పుడూ కూడా బంగారు ఆభరణాలు మంచం మీద ఉంచకూడదు. మంచం మీద బంగారు ఆభరణాలు పెట్టారనుకోండి, లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే బంగారం ఎప్పుడూ కూడా మసిగుడ్డకు కానీ చీపురుకు కానీ తగలకూడదు. అలా తగిలితే కూడా లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుందండి. అంతేకాకుండా బంగారాన్ని ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది బంగారం నేల మీద ఉంచి చూసుకుంటుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఒక చాప పరిచి దాని మీద బంగారం ఉంచి బంగారాన్ని చూసుకోవాలి. మంచం మీద ఉంచొద్దు, నేల మీద ఉంచొద్దు. అంటే రాయిని ఎప్పుడు బంగారం తగలకూడదు. తగిలితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఎప్పుడైనా సరే బంగారం పట్టుకునేటప్పుడు మీ కుడి చేత్తోనే బంగారాన్ని మొట్టమొదటిసారి పట్టుకోండి. అలా కుడి చేత్తో బంగారాన్ని పట్టుకొని తీసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎడం చేత్తో బంగారం పట్టుకొని తీసుకున్నారనుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే మీరు ఎప్పుడైనా సరే బంగారం కొనేటప్పుడు మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కూడా బంగారం కొనద్దు. అలా కొంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అసలు లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలిగి ఎప్పుడు బంగారు ఆభరణాలు ధరించే స్థితి రావాలంటే ఏం చేయాలో తెలుసా? బంగారు ఆభరణాలు బుధవారం, గురువారం, శుక్రవారం ధరించాలి. ఈ 3 వారాల్లో మీరు బంగారం పెట్టుకున్నారనుకోండి, లక్ష్మీ కటాక్షం చాలా బాగా కలుగుతుంది. అలాగే సంపత్తార ఉన్నప్పుడు కూడా మీరు బంగారం ధరిస్తే బాగా కలిసి వస్తుందండి. సంపత్తార అంటే ఏంటో తెలుసా? మీరు ఒక నక్షత్రంలో జన్మిస్తారు కదా, మీకు ఒక జన్మ నక్షత్రం ఉంటుంది. మీ జన్మ నక్షత్రం తర్వాత వచ్చే నక్షత్రాన్ని సంపత్తార అంటారు. ఆ సంపత్తార ఉన్నప్పుడు మీరు బంగారం పెట్టుకోండి, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే శుక్రవారం పూట బంగారు ఆభరణాలు ఆవు పాలలో ముంచి ఆ తర్వాత ధరించారనుకోండి, బంగారం ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. అంతేకాకుండా మీరు ఎప్పుడు బంగారం కొనుక్కున్నా సరే వెంటనే ఒకసారి ఆవు పాలలో ఆ బంగారం ముంచి తీయండి. అలా తీస్తే కూడా మీరు తరచుగా బంగారం కొనుక్కుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. అంతేకాదండి, మీరు బంగారం కొనుక్కున్నారు, మళ్ళీ తొందరలోనే బంగారం కొనుక్కోవాలనే కోరిక ఉంటుంది కదా. ఆడవాళ్ళకి బంగారు ఆభరణాలు పెట్టుకోవాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. ఎప్పుడు అతి తొందరలోనే మీరు బంగారం కొనుక్కోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక్కసారి ఒక చిన్న చిట్కా పాటించాలండి. ఆ చిట్కా ఏంటంటే, అరటి చెట్టు దగ్గరకు మీకు వీలైనప్పుడు వెళ్ళండి. అరటి చెట్టు కింద బాదం ఆకు ఉంచండి. ఆ బాదం ఆకులో మీరు కొనుక్కున్న బంగారు ఆభరణం చిన్న నగైనా సరే ఉంచండి. ఉంచి ఆ చెట్టు దగ్గర లక్ష్మీనారాయణల ఫోటో ఉంచి దీపారాధన చెయ్యండి. దీపం వెలిగించండి. తొందరలోనే మీరు మరింత బంగారం కొనుక్కోవాలనుకుంటే ఈ విధి విధానం పాటించి చూడండి. తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.